నమస్కారం కన్యారాశివారికి మార్చ్ 2026 మీ జీవితంలో ఒక శక్తివంతమైన మార్పును తీసుకురాబోతున్న నెలగా కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఈ నెలలో గురు భగవానుడు మీ కెరీర్ స్థానమైన 10వ ఇంట్లో ఉండటం వల్ల చాలామందికి ఉద్యోగంలో పదోన్నతి, గౌరవం మరియు కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ అదే సమయంలో శని 7వ ఇంట్లో ఉండటం వల్ల జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వాములతో చిన్నపాటి అపార్థాలు మరియు మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఒకవైపు విజయం, మరోవైపు సంబంధాలలో పరీక్ష. ప్రత్యేకంగా మార్చి 10 నుండి 24 మధ్య జరిగే సంఘటనలు మీ జీవిత దిశను మార్చే అవకాశముంది. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ నెలలో మీకు కలిగే శుభఫలితాలు, అలాగే మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలను పూర్తి వివరంగా చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఈ వీడియో చివరలో మీ లగ్నం ఆధారంగా వ్యక్తిగత ఫలితాలను కూడా చెప్పబోతున్నాను. కొన్ని లగ్నాల వారికి ఈ నెలలో అద్భుతమైన ఆర్థిక లాభాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని లగ్నాల వారికి ఉద్యోగంలో పెద్ద పురోగతి మరియు పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని లగ్నాల వారు ఆర్థిక సంబంధాలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కాబట్టి మీ లగ్నానికి సంబంధించిన ఫలితాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పుడు ముందుగా ఈ నెలలో గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. గురు భగవానుడు మీ రాశికి 10వ ఇంట్లో సంచరిస్తున్నారు. ఇది కెరీర్ మరియు గౌరవానికి అత్యంత శుభమైన స్థానం. అలాగే రాహువు మరియు కుజుడు 6వ ఇంట్లో సంచరిస్తున్నారు. ఇది శత్రుజయం మరియు పోటీలో విజయాన్ని సూచిస్తోంది. అయితే శని మరియు సూర్యుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల ముఖ్యంగా జీవిత భాగస్వామి, ప్రేమ సంబంధాలు మరియు వ్యాపార భాగస్వామ్యాలలో సహనం చాలా అవసరం. అంటే ఒకవైపు విజయం, మరోవైపు సంబంధాలలో పరీక్ష. ఇప్పుడు జీవితంలోని ప్రతి అంశం గురించి వివరంగా చూద్దాం. ముందుగా ఉద్యోగం మరియు కెరీర్ గురించి మాట్లాడుకుందాం. ఈ నెలలో మీ కెరీర్లో చాలా ముఖ్యమైన పురోగతి కనిపిస్తోంది. మీరు చేస్తున్న పనికి గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీ పనిని మెచ్చుకుంటారు. చాలామందికి పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు ఇప్పుడు తొలగిపోతాయి. శత్రువులు లేదా మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ఈ నెలలో బలహీనపడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి కాలం. కొత్త అవకాశాలు మరియు లాభాలు కనిపిస్తాయి. కానీ భాగస్వామ్య వ్యాపారాలలో చిన్నపాటి విభేదాలు రావచ్చు. కాబట్టి సహనం చాలా ముఖ్యం. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఈ నెలలో ఆదాయం పెరిగే అవకాశాలున్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. కొంతమంది పాత అప్పులను తీర్చగలుగుతారు. కానీ అనవసర ఖర్చులు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇప్పుడు కుటుంబ సంబంధాలు చూస్తే శని మరియు సూర్యుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. కొన్నిసార్లు చిన్న విషయాలు కూడా పెద్దవిగా మారే అవకాశముంది. కాబట్టి ఈ నెలలో కోపాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. సహనం పాటిస్తే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. విద్యార్థులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏకాగ్రత కొంత తగ్గినట్లు అనిపించినప్పటికీ పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్య విషయానికి వస్తే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఒత్తిడి మరియు అలసటను తగ్గించుకోవాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీ లగ్నం ఆధారంగా ప్రత్యేక ఫలితాలు చూసే ముందు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యా రాశిలో జన్మించిన వారు మీ లగ్నం ఆధారంగా ఫలితాలు ఇలా ఉన్నాయి. మేష లగ్నమైతే వారికి ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. వృషభ లగ్నమైతే వారికి కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది. మిథున లగ్నమైతే వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. కర్కాటక లగ్నమైతే వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సింహ లగ్నమైతే వారికి ఆర్థిక సంబంధాలలో సహనం అవసరం. కన్యా లగ్నమైతే
వారికి ఈ నెల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శత్రుజయం ఉంటుంది. తులా లగ్నమైతే వారికి శత్రుజయం మరియు రుణ విముక్తి ఉంటుంది. వృశ్చిక లగ్నమైతే వారికి కుటుంబ విషయాలలో జాగ్రత్త అవసరం. ధనుస్సు లగ్నమైతే వారికి కెరీర్ పురోగతి ఉంటుంది. మకర లగ్నమైతే వారికి ధైర్యం పెరుగుతుంది. కుంభ లగ్నమైతే వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీన లగ్నమైతే వారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ లగ్నమేదో తెలియకపోతే కామెంట్లో తెలియజేయండి. ఈ నెలలో శుభ ఫలితాల కోసం ప్రతిరోజు ఓం గం గణపతయే నమః మంత్రాన్ని జపించండి. శనివారం రోజున శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. పేదవారికి సహాయం చేయడం కూడా మంచి ఫలితాలనిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే మార్చి 2026 కన్యా రాశి వారికి విజయాన్ని తీసుకువచ్చే నెలగా కనిపిస్తున్నప్పటికీ ఆర్థిక సంబంధాలలో సహనం చాలా ముఖ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లగ్నం ఏమిటో కమెంట్లో తెలియచేయండి. మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.